తక్కువ వ్యక్తులతో కేవలం 3 వ్యక్తులతో 1992 కర్ణాటకలోని హుడా కాంప్లెక్స్ లో ప్రారంభమైన హెచ్ఎస్బి నేడు రాష్ట్ర వ్యాప్తంగా 28 బ్రాంచీలు కలిగి 180 సిబ్బందితో దాదాపు 15 మంది విద్యార్థులతో బాగుంటోంది. BCA, MCA, తయారు చేసుకుంటున్న వ్యక్తిన రచయిత తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రివ్యూ పత్రికకు గౌరవ సంపాదకులుగా ఉన్న వీరికి మా విశిష్ట వ్యక్తి అవార్డును అందజేస్తున్నాం. బిఏ నాగేంద్ర కుమార్ గారు శ్రీ జేవి సోమయాజు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు. శ్రీ పి సుబోధన్ దేవి ఫ్యాబ్రిక్ ఈస్లాం నగర్ లోని MCH కాలనీలో కుంటాల బారి నుండి కబ్జా కాకుండా 2 స్థలాన్ని కాపాడి ఒకటి లైబ్రరీగా మరొకటి దేవాలయంగాను నిర్మించినటువంటి ధైర్యవంతుడు ఎంతో సంఘసేవా కార్యక్రమాలు నిర్వహించి MCH కాలనీలో గౌరవ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వారికి ఈరోజు విశిష్ట వ్యక్తి అవార్డును అందజేయడానికి ఎంతో సంతోషపడుతున్నాం. వారికి శ్రీ సోమయాజు గారు అవార్డును బహుకరిస్తారు. వారికి మా ప్రత్యేకమైన అభినందనలు. సుబోధన్ గారు అలాగే తిలక్ నగర్ హాస్పిటల్ నిర్వాహకులు ప్రముఖ వైద్యులు పెద్దలు శ్రీ డాక్టర్ రఘుపతి రెడ్డి గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వారు మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ రంగంలో ఉండి దాదాపు 25 సంవత్సరాల పైగా వైద్య సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. తిలక్ నగర్ హాస్పిటల్ పేరుతో ఒక హాస్పిటల్ నిర్వహించి ఎంతో మందికి ముఖ్యంగా పేదలకు రీజనబుల్ గా తక్కువ ధరతో వైద్యం చేస్తున్నటువంటి గొప్ప వైద్యులు. వారికి జేవి సోమయాజులు గారు మొమెంటోను బహుకరించి సత్కరిస్తారు. వారు ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని ఇంకా ఎన్నో ఉచిత క్యాంపులు నిర్వహించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. తరువాత విశిష్ట యువత అవార్డు గ్రహీతల్లో ప్రథములు మాకెంతో ఆత్మీయులు సుప్రభాత్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టివి ప్రసాద్ గుప్తా గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. చిన్నవాడు 37 సంవత్సరాలు ఈయన 1994 ఆగస్టు 24 సుప్రభాత్ ని తన స్టూడెంట్ లైఫ్ మొదలుపెట్టారు. టూల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ లో పీజీ ఇంజనీరింగ్ చేసి PGDCA, PGDC, MSM చేసి మార్కెటింగ్ లో కూడా డిప్లొమా పొందిన ఈయన సుప్రభాత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి MD. వారు ఎంతో అభినందనీయులు. వారికి విశిష్ట యువత 1999 అవార్డు శ్రీ సోమయాజు గారు అందజేస్తున్నారు. అలాగే కిడ్నీ స్పెషలిస్ట్ పల్లె పట్టణ ప్రాంత వాసులకు ఎందరికో సేవలు అందించినటువంటి డాక్టర్ హుసేన్ గారిని ప్రత్యేకాసనంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. 1986 నుండి వీరు చేసిన సేవలకు 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ప్రెస్ ఫెడరేషన్ అవార్డు లభించింది. ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు లభించింది. బెస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ అవార్డు కూడా లభించింది. వీటితో పాటు నంది అవార్డు కూడా లభించినటువంటి పారిశ్రామికవేత్త అయిన మెడిసిన్ లో కూడా గ్లిప్కో ల్యాబొరేటరీస్ పేరిట గర్భనిరోధక మాత్రల్ని కూడా కనుగొన్నటువంటి ఈయన ఒక కొత్త ప్రక్రియను కనుక్కున్నారు. ఆ టాబ్లెట్స్ కూడా ఇప్పుడు కొత్తగా మార్కెట్లో రాబోతున్నాయి. ఇంత చిన్న వయసులో ఈ సాధించినందుకు డాక్టర్ హుసేన్ గారు విశిష్ట యువత అవార్డు అందజేస్తున్నారు. తర్వాత అరుణా ఫోటో స్టూడియో నిర్వాహకులు జంట నగరాలందరికీ దాదాపు సుపరిచితులు నేడు అవార్డు అందుకుంటున్నటువంటి ప్రముఖ దర్శకులు శ్రీ ఎన్ శంకర్ సోదరుడు శ్రీ ఎన్ అరుణ్ వెరీ ఎన్ వారిని ఈ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్ గారు అరుణా ఫోటో స్టూడియో వారిని సోమయాజు గారు అవార్డుతో సత్కరిస్తారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సతీష్ సోదరుడు శ్రీ అరుణ్ గారు. శ్రీ వీరవెంకట పద్మావతి మ్యారేజ్ నిర్వాహకురాలు సెంట్ జాన్స్ పబ్లిక్ స్కూల్ నిర్వహణ కూడా చేస్తున్నటువంటి స్వర్ణలత గారిని వెలికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఎన్నో వీరోలను నిర్వహించి ఎందరితో ఉచితంగా వివాహం చేసినటువంటి సంఘసేవిక స్వర్ణలత గారిని సత్కారాన్ని ఉప్పల శారద గారు అందజేస్తారు. వారికి మహిళా కాంగ్రెస్ సెక్రటరీ గారు ఉప్పల శారద గారు పూమాలాకృతులు చేస్తారు. వారికి తిలకం దిద్ది సన్మానిస్తారు. సోమయాజు గారు అవార్డును బహుకరిస్తారు. రెడ్డి శేఖర్ గారు సహకరిస్తారు. గ్రేస్ జాన్సన్ అండ్ నికల్సన్ నుండి MBA మార్కెటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి
సెట్విన్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్ డిప్లొమా పుచ్చుకొని మొట్టమొదటిసారిగా వక్షజాల పెంపును ఆయుర్వేద పద్ధతుల్లో ప్రవేశపెట్టినటువంటి మహిళ 4 సంవత్సరాల మార్కెటింగ్లోను ఇంటీరియర్ డిజైనింగ్లోను అనుభవం గడించి 2.5 సంవత్సరాల ఆయుర్వేదంలోను 1.5 సంవత్సరాలు ఫ్యాషన్ డిజైన్లోను పనిచేసి బెస్ట్ మార్కెటింగ్ లేడీ అవార్డుని బెస్ట్ ట్రైన్ స్పెషలిస్ట్ అవార్డుని పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా అందుకున్నటువంటి వీరు సంఘ సేవిక కూడా. వారు పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇటీవల ప్రెస్ ఫెడరేషన్ అవార్డు కూడా లభించింది వీరికి మా సంస్థ అభినందిస్తూ ఉపల శాస్త్రి గారి చేతుల మీద సత్కారం జరుపుతూ సోమయాజి గారి చేతుల మీదుగా అవార్డును బహుకరిస్తున్నాం. గ్రేస్ గారికి ప్రత్యేక అభినందన. ఇప్పుడు జ్ఞాపికల బహుకరణ. ముందుగా మా స్పాన్సర్ శ్రీ రెడ్డి శేఖర్ గారికి జ్ఞాపికలు అందజేస్తాం. ముఖ్య అతిథి శ్రీ జేవి సోమయాజులు గారికి కంకెలవాణి గారు మొమెంటం అందజేస్తారు. తర్వాత శ్రీ దైవజ్ఞ శర్మ గారు జ్ఞాపికలు అందుకుంటారు. మాకెంతో ఆత్మీయులు. అలాగే శ్రీ మంగళ బాలరాజు గౌడ్ గారు, శ్రీ మంగళ బాలరాజు గౌడ్ గారు ఆదర్శ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పెద్దలు శ్రీ బాలరాజు గౌడ్ గారు పెద్దలు ఆత్మీయులు సెయింట్ డామినిక్స్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ బిఎస్ రెడ్డి గారు జ్ఞాపకం. మీరు ఒక్కరే కష్టపడుతున్నారు. ఆలిగారు లేవు. ఆలిగారు ఒక మ్యాథ్ బిఎస్ రెడ్డి గారికి పర్ణీయం. తర్వాత పెద్దలు శ్రీ గోని అర్జున్ రెడ్డి గారికి కంచెలపల్లి గారు జ్ఞాపకం చేస్తారు. మా సంస్థ ఆత్మీయ అతిథి మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి తమ ఆశీస్సులు అందిస్తున్న ఆర్ సత్యనారాయణ గారు, షిరిడి సాయిబాబా సంస్థ చైర్మన్ గారు, పెద్దలు గురుస్వామి వారి వేదికగా ఆత్మీయ కోరుతున్నారు. బర్ణి గారి చేతుల మీదుగా శ్రీ ఆర్ సత్యనారాయణ గారు కమిటీలు అందుకుంటారు. మా సత్తనకు బర్ణన్న మొమెంటో అందజేస్తారు. శ్రీహరి గారు ఆది గారు అభినందిస్తున్నారు. ఉప్పల శారద గారికి భరణి గారు మొమెంటో అందజేస్తారు. ప్రత్యేక ఆహ్వానికులు ఉప్పల శారద గారు. శ్రీ రాజీవ్ శాస్త్రి గారికి పండిత్ జి రాజీవ్ శాస్త్రి గారికి కూడా మొమెంటోను బహుకరిస్తారు. భరణి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం బహుకరణోత్సవం ముగిసింది. రాజీవ్ శాస్త్రి గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి మా మీద అభిమానంతో విచ్చేసినటువంటి అశోక్ కుమార్ గారికి పూమాలతో సత్కరిస్తున్నాం. అశోక్ కుమార్ గారు మణి గారు తెనాలి రామకృష్ణ ఫేమ్, అలాగే ప్రముఖ నిర్మాత ఆర్గనైజర్ లలితశ్రీ కంబైన్స్ అధినేత మా సాంస్కృతిక పెద్ద శ్రీ ఆర్వి రంగమూర్తి గారు అందుకోవాల్సిందిగా అభినందన నీరాజనం వంటి చిత్రాల ద్వారా పరిచయమే ఇప్పుడు సాయిబాబా సినిమా కూడా తీసుకున్నటువంటి రమణమూర్తి గారు సాంస్కృతిక రంగంలో ఉన్న ప్రతి వారికి కూడా గురు సమానం. వారికి పూమాల వేయాల్సిందిగా సంస్థ కార్యవర్గాన్ని బర్ణి గారికి కోరుతున్నాను. పుష్పమాల గుర్తు చేస్తున్నాం. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు.
సంతోషం. సభలో నిర్వహించవలసిందిగా రెడ్డిస్తున్నాను. అవార్డు కార్యక్రమాన్ని కర్నూలు వెంకటగారి రాష్ట్రపూర్వకం చేశారు. ఆర్వి రామమూర్తి గారు మిమ్మల్ని ఆనందంగా చేయడమే కాకుండా మీకు సేవ చేయడమే పరమానందంగా వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటారు. అందువల్ల వ్యవహారాలు చాలా పవిత్రమైనది. ప్రేక్షకులు కూడా వాళ్ళని మీరు ఆశీర్వదిస్తేనే వాళ్ళు ఇంకా ఉపయోగిస్తారు. నటినట్లు ఎంతమంది అయినా ప్రతి మనిషి నటుడే. మీ నటులు చూస్తే ఈ కళాకారులందరూ నటుని ప్రాణం కోసం వాళ్ళు అవుతున్నారు. ఇందులో ప్రేక్షకులే నిజమైన నటులు. కాబట్టి మీరు ఎలా ఉన్నారో మీ నటనను సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసి మెచ్చుకునే సాంప్రదాయం ఈ కళాకారులకి సన్మానమైనది. ప్రభుత్వం కళలకన్నింటికి చేస్తున్న కళాకారులకు ఒక అవార్డు ఇస్తే సరిపోలేదు. కళాకారుల జీవితం 3 పువ్వులు వాళ్ళ కైలో ఉండాలి. ఏదో అవార్డు ఇవ్వడంతో నంది ఇవ్వడంతో నాటకాలు వచ్చేసారంటే చాలా పొరపాటు. ప్రేక్షకులు పూర్తిగా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అభిమానించాలి, చూసి ఆనందించాలి. ఇది వారి మనో వికాసానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను విజయం చేసేది ఏంటంటే చలనచిత్ర రంగం మీరు అనుకున్నట్టుగా 3 పువ్వులు 6 కాయలు లేదు. ఎప్పుడు మునిగిపోతుందో ఎలా మునిగిపోతుందో అది దేవుడికి తెలియాలి. అది ఒక్కటే వాళ్ళ ప్రజలకి చాలా దగ్గరైన మీడియా. నాటకాలు బాగుండాలన్నా సినిమాలు కూడా బతకకపోతే నాటక రంగానికి నటీనటులకి కూడా ఏదో గతం చెప్పుకోవడంతో సరిపోతుంది తప్పించి ఇందాక పూజ్యులు పెద్దలు సోమయాజు గారు చెప్పినట్లుగా ఏమండి నాటకానికి రండి, నాటకాన్ని చూడండి, డబ్బు పెట్టుకురండి అంటున్నారు. ఆ వచ్చే అవకాశం రాకుండా పోతుంది. ఒక అవార్డుతో కృషి చేయకుండా ప్రతి సాంస్కృతిక రంగానికి సాంస్కృతిక సంస్థలు కూడా ప్రభుత్వం ఈ స్పాన్సర్ ద్వారానే కాదు, ప్రభుత్వం కూడా వీళ్ళు ఆదుకోకపోతే పూర్వంలో నిజం చెప్పాలంటే ఈ కళలన్నీ కాలేజీలో ఉండేవి. లేకపోతే సినిమా వాళ్ళు 100 రోజుల ఫంక్షన్లో ఉండేది. కానీ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఇంత కళాకార సన్మానం చెప్పుకోండి, ఇంతమంది గుర్తింపు వస్తుంది అంటే ఈ సాంస్కృతిక సంఘాలు సాంస్కృతిక సంస్థలే ప్రాణం కోసాయని చెప్పి గర్వంగా చెప్పడానికి నేను మొదటి నుంచి హైదరాబాద్లో 1964 నుంచి నేను చూస్తున్నాను. ఆ రోజున ఎక్కడ సాంస్కృతిక సంస్థలు లేవు. కాలేజీలోని ఇంటర్ కాలేజీ డిస్కవర్సీ ఉండేవి. అలాంటిది నాటకరంగం కూడా నాటకాలు ఈ సంగీత సభలు ఇవన్నీ కూడా ఏదో ఒక విశాఖపట్నం ఏ టౌన్ హాల్లోనూ విజయవాడతో హాల్లోనూ ఇలా తప్పించి ప్రజలకు చేరువుగా ఎప్పుడు లేవు. అలాంటిది ఈ సంస్కృత సంఘాలే, ఈ సంస్కృత సంస్థలే అది పొరపాటు ఉండొచ్చు, ఎవరైనా తప్పులు చేయొచ్చు. కానీ ఇవాళ ఒక సంస్థ ఒక ప్రోగ్రాం పెడితే పువ్వులు కూర్చేవాడి దగ్గర నుంచి, లైట్లు వేసేవాడి దగ్గర నుంచి, ఒక ఆటో వాడి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. అందువల్ల సాంస్కృతిక రంగం నిజంగా బాగుపడాలంటే సాంస్కృతిక సంస్థల్ని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం కూడా. లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టేసాం, అవార్డు ఇచ్చేసాం అంటే సరిపోదు. కాబట్టి ఇవాళ కళాకారులకి సన్మానం అనేది ఇందాక చెప్పింది చప్పట్లే అన్నారు. చప్పట్లే కాదు, నిజంగా మీరు ఊరికే సరదాగా చెప్పట్కూడదు కానీ మీరు చూసి ఆనందించినప్పుడే వాడికి చెప్పింది. వాళ్ళందరూ మీ నుండి నటన నేర్చుకున్నారు. నటన అనేది జన్మత ప్రతి వ్యక్తికి వచ్చింది. కళాకారుడు దాన్ని ఆదరించి దాన్ని మనసులో జీర్ణించుకొని కళాకారుడు అయ్యాడు. కాబట్టి ఆ కళాకారుడు మీ ఆశీర్వచనాలు కానీ కళా సంస్థలు బాగుండాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మూమెంట్లో 2 మూమెంట్స్ మర్చిపోయారు. సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించిన గౌతమి రమ్యకు శ్రీహరి గారి మూమెంట్ అవుతుంది. గౌతమి రమ్య కుమారి బేబీ అవి కూడా చెప్తాను.
శ్రీమతి రమాదేవి గారు. శ్రీమతి రమాదేవి గారు వీళ్ళందరూ సాంస్కృతిక కార్యక్రమం నిర్వాహకులు. శాంతి గారి చేతుల మీదుగా అలాగే మిమిక్రీ ప్రదర్శించిన శ్రీ ఆర్వి సుబ్రహ్మణ్యం గారు శ్రీఆర్ చేతుల మీదుగా అందుకుంటారు. సుబ్రహ్మణ్యం గారు శ్రీఆర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందుకుంటారు. రెండవది ఆయన మంచి రచయిత. ఈ మధ్య ఆయన రాసిన కథలన్నీ చదివాను. మన చుట్టూ జరిగిన విషయాలు, మనం చూస్తున్న విషయాల్ని ఎంత చక్కగా రాశాడంటే బహుశా అది టీవీ ఎపిసోడ్స్గా రావడంలో జరిగితే ప్రజలు చాలా విషయాల్లో అడుగు జరుపుకున్న ప్రజలకి అనుకుంటున్నాను. అతనికి స్పాన్సర్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ టీవీ ఎపిసోడ్స్గా వచ్చే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా ఆయన చెప్పదలుచుకునేది ఒకటే, ఈరోజు నేను ఈ అవార్డు అందుకోవడానికి ప్రత్యక్ష కారకులైన వార్త యాజమాన్య సంపాదకుల గారికి, పరోక్ష కారకులైన నా సహోద్యోగులు సుబ్బారావు, ఓం ప్రకాష్, సురేష్, ప్రవీణ్ మొదలైన వాళ్ళందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు చెప్తూ ఇటువంటి అవార్డు సాధించడానికి నాకు మనశ్శాంతి ఇవ్వడానికి ముఖ్య కారకులైన కుటుంబ సభ్యులందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సార్. ఈ కార్యక్రమంలో ఒక అవార్డు గ్రహించి మనందరి అభిమానాన్ని ప్రసిద్ధ హాస్యట్లో హీరో వాడునాడు సమస్తాన్ని స్వీకరించిన రాణి గారి ప్రసంగం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక చూసిన అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ అవార్డు నాకు రావడం నిజంగా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ అవార్డు నాకు కోడి రామకృష్ణ గారికి ఇవ్వాలి. ఎందుకంటే నా చేత ఈ రోజున ఇంత చక్కగా డాడీ చేతుల్లో యాక్ట్ చేసినప్పుడు, ఎందుకంటే కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ గారు, ఆయన చాలా గొప్ప యాక్టర్. ఆయన ఇండస్ట్రీకి వచ్చింది స్టేజ్ మీద డ్రామాలు చేసి, స్టోరీలు రాసి, డైలాగులు రాసి రాసుకున్నాడు దగ్గర శిష్యులుగా చేరి ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి, మీ అందరికీ తెలుసు ఆయన మొదటి చిత్రం ఆయన పిక్చర్ హీరో అది పెద్ద హిట్ కావడం. తర్వాత ఎన్నో 100 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఈరోజు కూడా ఆమె అంటే చాలా బాగా యాక్ట్ చేస్తాను. అలాంటిది నేను యాక్ట్ చేయడం ఆ చిత్రంలో, అది కూడా ఒక పెద్ద మహానటుడి పక్కన యాక్ట్ చేశాను, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన పక్కన యాక్ట్ చేయడం అంటే చిన్న ఆర్టిస్ట్కి కొంచెం కంగారు పడుతుంది. డైలాగ్ ఎక్కువ చెప్తే ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. మొట్టమొదటి రోజు నాగేశ్వరరావు గారు ఆయన చాలా స్టైల్గా